award Best Critic on Telugu Cinema. And చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డుని అందుకోవడానికి హెచ్ రమేష్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. బెస్ట్ క్రిటిక్ ఫర్ సినిమాగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నటువంటి హెచ్ రమేష్ బాబు గారికి రజత మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతోంది. అలాగే దానితో పాటు ప్రశంసా పత్రం కూడా. నెక్స్ట్ అవార్డ్స్ ఫర్ డాక్యుమెంటరీ ఫిల్మ్. దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మరి మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. బాలబ్రహ్మచారి పూసపాటి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గెలుచుకున్నటువంటి విజేత బాలబ్రహ్మచారి పూసపాటి. ఆయన చేసినటువంటి డాక్యుమెంటరీ పేరు మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. ఇక ఇప్పుడు మరి వీరు గెలుచుకుంటూ ఉన్నారు. బ్రాంజ్ మొమెంటోతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతి, అలాగే ప్రశంసా పత్రం. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా. అండ్ చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డుని అందుకోవడానికి హెచ్ రమేష్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. బెస్ట్ క్రిటిక్ ఫర్ సినిమాగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నటువంటి హెచ్ రమేష్ బాబు గారికి రజత మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతోంది. అలాగే దానితో పాటు ప్రశంసా పత్రం కూడా. నెక్స్ట్ అవార్డ్స్ ఫర్ డాక్యుమెంటరీ ఫిల్మ్. దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మరి మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. బాలబ్రహ్మచారి పూసపాటి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గెలుచుకున్నటువంటి విజేత బాలబ్రహ్మచారి పూసపాటి. ఆయన చేసినటువంటి డాక్యుమెంటరీ పేరు మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. ఇక ఇప్పుడు మరి వీరు గెలుచుకుంటూ ఉన్నారు. బ్రాంజ్ మొమెంటోతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతి, అలాగే ప్రశంసా పత్రం.